నమస్తే, వెల్కమ్ టు కాన్వి క్రియేషన్స్. ఇవాళ మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్, లైఫ్ కోచ్ హరిణి గారు. మాట్లాడదాం. నమస్తే అండి హరిణి గారు. సో హరిణి గారు, లాస్ట్ టైం ఎపిసోడ్స్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాం. సో మన జీవితంలో ఏదైనా సాధించాలన్నా, మనం అనుకున్నది నెరవేరాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా దాన్ని మనం నెరవేర్చుకోవచ్చు అని చెప్పారు. సో లా ఆఫ్ అట్రాక్షన్లో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, ఏవేవో రూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో మనం అనుకున్నది సాధించాలంటే అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి, అవి ఎలా అప్లై చేయాలంటారు మన లైఫ్కి? ఇవి మనకి ఎన్ని తీసుకున్నా ఎలా చేసుకున్నా కూడా మనకి ధృవీకరణ అనేది మనం చేస్తూ ఉంటాం. మనకి పలానా కోరిక కావాలి, వెళ్ళాలి, ఇందులో మనం ఏదనుకున్నా కూడా ఇక్కడ నుంచి ఒక చోటకి వెళ్ళాలి, 1 లక్ష రూపాయలు, ఒక జాబ్ కావచ్చు, ఒక ప్రొఫెషన్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి కొన్ని ఆతృతలు ఉంటాయి. తొందరగా సంపాదించుకోవాలి, చేసుకోవాలి, ఇక్కడ తొందరగా అచీవ్ అవ్వాలి, ఏదైనా కూడా. అంటే ఈ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ అనేది చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచన వల్ల నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కువ బ్యాక్ ఎండ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎట్లా వర్కౌట్ కాదు, ఎందుకు కాదు, నాకు అర్హత లేదు, నేను ఎందుకు పనికిరాను, నాకు ఇంతే, నా జీవితం ఇంతే, నేనేమి చేయలేను, ఎక్కడ చేసినా ఇలాగే ఉండిపోతున్నాను అని, అంటే ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడే, ఇలా వాళ్ళు ఇలా, వీళ్ళు ఇలా, జెలసీ, ఇంకా చాలా రకాలుగా. ఏంటంటే మనం ఎప్పుడు కూడా లేమి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. ఈ లేమి మీద ఫోకస్ చేసినప్పుడు ఏమైపోద్దంటే మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తున్నామో నిరాశ, నిస్పృహలు ఎక్కువైపోతాయి. దాంట్లో ఎప్పుడైతే మనకు కావాలనుకున్నాం, ప్రేమ కావాలి, ఆప్యాయతలు కావాలి, డబ్బు కావాలి, ఉన్న మొత్తంలో ఇంకా ఎక్కువ సక్సెస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఉన్నదానికి మనం ఫస్ట్ గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఏదైతే పొంది ఉన్నామో, ఏదైతే చేసామో దానికి ముందు థ్యాంక్ యూ చెప్పుకొని ఏది కావాలనుకుంటున్నామో దాంట్లో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి చాలా ఈజీగా మనం అనుకునేది అట్రాక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు నవేడేస్ అందరూ చాలా మంది ఫాలో అవుతున్నారు. బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక వీడియోలో 2 వీడియోస్ చూడంగానే ఓకే మనకి తెలిసిపోయింది, మనం దీంట్లో వచ్చేసాము, దీంట్లో వెళ్ళిపోయాము, ఏదంటే అది మనం చేయొచ్చు అనుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏదో చిన్న చిన్న కోరికలు మనకు తెలిసి తెలియకుండా అమాయకత్వంతో పెట్టేసినప్పుడు చాలా బాగా వర్కౌట్ అయిపోతుంది. బట్ ఎప్పుడైతే పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, చాలా చాలా మొండి బాకీలు రాని ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు ఏంటి, ఎక్కడున్నా కూడా డబ్బులు ఇచ్చేస్తున్నాము. డబ్బులు ఇచ్చి ఒక దగ్గర ఈ కరోనా టైంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కొంతమంది దగ్గర మనీ స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన కాల్స్, చాలా కాల్స్ అవే. ఏమిటి, మా దగ్గర ఒక దగ్గర మనీ స్ట్రక్ అయిపోయింది, వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, చెయ్యాలి, నాకు ఆ డబ్బులు నాకు రావాలి అంటాం. బట్ వాళ్ళకు ఉన్నది చాలా పెద్ద ప్రాబ్లం. చూస్తానికి చిన్నది, తెలియక మనం ఏవో కొన్ని మిస్టేక్ చేసేస్తాం లైఫ్లో. ఆ ఇచ్చినప్పుడు చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మన మధ్యలో ఉండి మనకి ఇవ్వాల్సిన ఇవ్వకుండా, రావాల్సి రాకుండా, ఇప్పుడు మీరు నాకు ఇచ్చారు, నేను ఇంకొకరికి ఇప్పిస్తా, ఇది మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి చాలా బాగా తెలుస్తుంది. తెలిసినా మన స్టేట్ ఆఫ్ మైండ్ అనేది నెగిటివ్ మీదకి వెళ్ళినంతగా పాజిటివ్ మీదకి రాదు. అలాంటప్పుడు ఈ టెక్నిక్స్ మన లైఫ్లో అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ మన లోపల ఉన్న సరికాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అయిపోయి పాజిటివ్ మీద వెళ్తూ మన దాంట్లో ఏది కావాలో దాని మీద చాలా బాగా ఫోకస్ చేస్తూ మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది, మనకి అన్నిటికీ మించి ఇదే ఎక్కువ సమస్య కింద కనిపించాలి. చాలామంది మన దగ్గరికి వస్తారు, వచ్చినప్పుడు ఏంటి, నాకు డబ్బులే కావాలని అంటారు. డబ్బులు కావాలని చెప్పే పాయింట్ ఒకటి, వాళ్ళు వెళ్ళిన తర్వాత డబ్బులు వదిలేస్తారు. ఇంట్లో అత్తగారు తిట్టాను, లేకపోతే ఇంట్లో సమస్యలకు, ఇంకో దానికో, పిల్లల దగ్గర బాగాలేదనో, స్టడీకి బాగాలేదనో, ఈ ఫోకస్ అంతా వేరే దానికి షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్కౌట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మనకు చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి కొన్ని ప్రిన్సిపల్ ప్రకారం మనం పాటించాలి. అడగాలి, నమ్మాలి, పొందాలి, పొందినట్టు యాక్షన్ చేయాలి. మనం అడుగుతాము, మనకి పలానా దగ్గర పలానా వాళ్ళు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు సులభంగా సునాయాసంగా చెల్లించేశారు అని మనం చెప్తాం. బట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ చెల్లించేశారు అన్నప్పటి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర లేవు కదా, వాళ్ళ దగ్గర మనకి జీరో నాలెడ్జ్, జీరోతో ఉన్నారు, మనకి ఇవ్వాల్సిన 1 కోటి రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు మనకి ఎలా ఇస్తారు అనే ఒక వెనక ఆలోచనలోనే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి మనం వాళ్ళు ఇస్తారు ఎవరైనా ఒక భయము, ఆందోళనతో ఉండి దేని మీద ఫోకస్ చేయలేము. అప్పుడు ఏమవుతుంది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, యూనివర్స్ని కానీ, గాడ్ని కానీ మనం ఏదున్నా కూడా ఏం చేసినా నాకు ఫలించట్లేదు, నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, అన్నీ ఎదురే వస్తున్నాయి, చాలా పరీక్షలు పెడుతున్నాయని నిస్పృహలకు వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి నిస్పృహలకు వెళ్ళిపోయినప్పుడు మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకొని మనం వెళ్ళటానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. వాటర్ టెక్నిక్ అని కానీ, ఇందులో లాట్ ఆఫ్ విజన్ బోర్డ్ టెక్నిక్స్, మనకి ఏదైనా సరే ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క టెక్నిక్ ఒక్కో దాంట్లో చెప్పుకుందాం. మనం విజన్ బోర్డ్ అని ఉంటుంది, మన పాజిటివ్ దృక్పథాలు, సానుకూల దృక్పథాలు ఒకటి, 369 మెథడ్స్ అని, ఇట్లా లాట్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టెక్నిక్ని మనకున్న స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఒక్కొక్క కోరికి ఒక్కొక్క టెక్నిక్ ఉపయోగించుకోవచ్చు. అంటే ఇన్నిట్లో ఉన్నప్పుడు ఒక మనిషికి ఏమో
ఒక పద్ధతి ద్వారా ఉపయోగపడుతుంది, ఒకళ్ళకి ఇంకొక టెక్నిక్ ఉపయోగపడుతుంది, ఓన్లీ ఇంకొకరికి అనుకోవడం ద్వారానే అయిపోతుంది. అన్నిట్లో మనం చేసినవన్నిట్లో ఎందులోకి వెళ్ళినా కూడా ఏదో ఒక దగ్గర మనకి దాని మీద ఫోకస్ చేస్తూ దానికి కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో మనలో ఉన్న లో వైబ్రేషన్ హైయర్ వైబ్రేషన్కి వెళ్తుంది. ఆ హైయర్ వైబ్రేషన్కి వెళ్ళి మనం అనుకున్న కోరిక ఈజీగా మనం మేనిఫెస్టేషన్ చేయగలుగుతాము, దాన్ని పొందగలుగుతాము. దీంట్లో వచ్చి మనకి 333 టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే 3 అనేది ఏంటి? గురువు. ఆ గురువు యొక్క మనకి ఏదైనా చూడండి, చాలా మంది చెప్తారు గురువు అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏదైనా లేదు, గురువు అనుగ్రహంతో మనం ఏదైనా సరే పొందొచ్చు, గురువు యొక్క గైడెన్స్ కావాలి అంట. ఈ 3 అనే నెంబరు మనకి గురువుతోటి సమానం. అది ఎప్పటికి వెళ్ళినా కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా సరే అచీవ్ చేస్తాం. ఇక్కడ చూడండి 333 అంటే 3 × 3 × 3 అంటే 27 అంటే 9 వస్తుంది. మళ్ళీ దీన్ని ప్లస్ చేసినా కూడా 9 వస్తుంది. మన పురాణాల్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా 9కి చాలా అత్యంత వాల్యూ ఉంది. అంటే ఆధ్యాత్మిక సంఖ్యగా దీనికి చాలా పవర్ ఉంది. మనం చాలా చేస్తున్నాం, దాంట్లో మనకి చాలా అట్రాక్ట్ ఉంది అన్నాం. ఈ టెక్నిక్ ఎలా మనం చేయొచ్చు? ఒక 5 పద్ధతిలో చేయొచ్చు. అంటే మనకి ఏం కోరిక కావాలి అనుకుంటున్నాం అనేది చాలా క్లారిటీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. అంటే మనకి లాట్ ఆఫ్ కోరికలు ఉన్నాయి, అన్నీ ఒకేసారి చేయకూడదు. ఏదైనా ఒక కోరికను ఎంచుకొని ఆ కోరిక ఏం కావాలనేది ఫస్ట్ మనం ఒక పేపర్ మీద పెట్టుకుని దాన్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నాకు కారు అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, డబ్బు కావచ్చు, కొత్త జాబ్ కావచ్చు, ఒక హౌస్ కావచ్చు, మీ ఇష్టం ఏదైనా మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఆ ఫస్ట్ మీకు ఏం కావాలని అన్నారు ఆ కోరికలన్నింటిలో ఒక కోరికని పట్టుకోవాలి. ఆ కోరికని పేపర్ మీద పెట్టి దానికి అఫర్మేషన్ రూపంలో, సెకండ్ వచ్చి దానికి ఒక ఫార్మేషన్ ఇవ్వాలి. అంటే మనకి పాజిటివ్ అఫర్మేషన్స్ అని చెప్పాం కదా, దానికి అఫర్మేషన్ ఫార్మేషన్లో రాయాలి. మన గాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అయిపోయింది, నాకు అది కావాలి ఇది కావాలని ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడుతున్నాం, భవిష్యత్తు కాలంలో. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి అయిపోయినందుకు థ్యాంక్ యూ అంటే పాస్ట్ టెన్స్ కానీ ప్రజెంట్ కంటిన్యూస్ కానీ మనం చెప్తున్నాం. అందులో ఒక అఫర్మేషన్, ఫలానా వ్యక్తి నాకు సులభంగా సునాయాసంగా డబ్బులు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఆ వ్యక్తికి కూడా కృతజ్ఞతలు అని ఎప్పుడైతే మనం చేస్తామో అది సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే థర్డ్ వన్ వచ్చి మన షిఫ్ట్, మన థాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ థాట్ని నెగిటివ్ థాట్ పాజిటివ్ థాట్లోకి షిఫ్ట్ చేయాలి. అంటే ఇప్పటివరకు మనకి ఇవ్వలేదు, రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేవు, నాకు ఎలా ఇస్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు, వీటన్నిటిని బేరే చేసుకొని మనకి నమ్మకం రాదు, భయంతో టెన్షన్ తోటి మనకు వస్తో రాదో అని చెప్పి మనం చేస్తున్నా కూడా రోజంతా కూడా ఏం చేస్తాం, ఆపోజిట్ థాట్ చేసేస్తాం. ఈ ఆపోజిట్ థాట్ చేయడం వల్ల ఏమవుద్ది, మనకి ఆ కోరిక అనేది నెరవేరకపోవచ్చు. అందుకని మనకు నాకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు, నాకు ఇది వస్తుంది, నేను ఇలా చేస్తాను, నా డబ్బులు వస్తే ఏం చేస్తాము అనే దానికి చాలా బాగా మనం చేయగలగాలి. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత ఆల్రెడీ మనకు జరిగిపోతే ఎంత హ్యాపీనెస్తో ఉంటామో ఆ హ్యాపీనెస్ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే నాకు డబ్బులు రావాలి, పలానా ₹1,00,00,000 ఇవ్వాలి, పలానా వ్యక్తి నాకు ₹1,00,00,000 సులభంగా సునాయాసంగా చెల్లించేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఆ చెల్లిస్తే మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో ఆ చెల్లించేస్తే ఆ డబ్బులు ఆల్రెడీ మన దగ్గర ₹1,00,00,000 ఇచ్చినట్టుగా ఆ హ్యాపీనెస్ని ఈ రోజు నుంచి మనం వ్యక్తం చేయాలి. ఇందులో చేస్తాము, ఎక్కడి వరకు చేస్తాము, ఇది ఎలా రాయొచ్చు, ఒక 3 days 33 times రాయాలి. ఇందులో ఒక కోరికను మనం ఎంచుకోవాలి, ఎంచుకున్న తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. అది వచ్చి 3 రోజులు ఒకే టైంకి 33 సార్లు రాయాలి. అంటే మీరు మార్నింగ్ రాస్తారా, ఈవినింగ్ రాస్తారా, ఒక టైం పెట్టుకోండి. ఆ టైం పెట్టుకుని ఇదే కోరికని 33 times రాయాలి, నోట్ చేయాలి. ఆ టైంలో ఇవాళ, రేపు, ఎల్లుండి. అదే మండే చేస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే కనుక రాయడం మొదలు పెట్టారనుకో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఒకే టైంకి 33 times రైట్ చేయాలి. తర్వాత ఎప్పుడైతే రైట్ చేసిన తర్వాత ఆ కోరిక నెరవేరితే మనం ఎంత సంతోషంగా ఉంటాం ఆ సంతోషాన్ని మనం వ్యక్తం చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఏదైతే మనకు రాదు, నా వల్ల కాదు, నేను లేను, ఈ నిరాశలు అన్నిటి నుంచి కూడా వెళ్ళిపోయి ఎప్పుడైతే మన సానుకూల మనస్తత్వంతో ధృవీకరణని మనం చేస్తూ పాజిటివ్ వైబ్రేషన్తో ఉంటామో మనలో ఉన్న లో వైబ్రేషన్ హై వైబ్రేషన్గా చేంజ్ అయ్యి మన కోరిక అనేది నెరవేరుతుంది. ఇది చాలా సింపుల్, చాలా పవర్ఫుల్. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో మనకు తెలియకుండానే మన కోరికని మనం ఒకసారి చేసిన తర్వాత దాన్ని వదిలేయటమే. ఇది ఒక 1 week 10 days ఒక 50 daysలో మనకి ఏదైనా కోరిక అవ్వాలనుకుంటే ఈ టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ కోరిక నెరవేరిన తర్వాత ఇంకొక కోరిక లేదు, ఇది అవ్వకపోయినా సరే ఏంటంటే దాన్ని వదిలేసి ఒక 1 week గ్యాప్ ఇచ్చి ఇంకొక కోరికని మళ్ళీ మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు.
సో మరి మీరు కూడా హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హరిణి గారు 1-on-1 సెషన్స్ కూడా ఇస్తారు. పర్సనల్గా మాట్లాడాలనుకున్నా కూడా అవైలబుల్లో ఉంటారు. లేదు ఆన్లైన్లోనే అపాయింట్మెంట్ కావాలన్నా ఆన్లైన్లో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటారు. సో మరి మీకు కూడా లైఫ్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా సైకాలజీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఒక మంచి ఆన్సర్ ఇస్తారు. సో హరిణి గారితో అపాయింట్మెంట్ కావాలన్నా హరిణి గారితో మాట్లాడాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.